ఇక్కడ ఈ మోమోస్ ఎంత రిచ్‌గా ఫ్రై చేశారంటే తినడానికి కంపల్సరీగా టిష్యూ పేపర్ ఉండాల్సిందే. అదే భయ్యా హిమాయత్ నగర్ రోడ్లో ఉన్న వావ్ మోమోస్కి అయితే ఈరోజైతే విజిట్ చేశాను. అండ్ లోపల అంబియన్స్ విషయానికి వస్తే సింపుల్గా డీసెంట్గా వుడెన్ చైర్స్తో అయితే ఉంది. జనరల్గా మోమోస్ అంటేనే మనం రోడ్ సైడ్ స్టీమ్ చేసిన మోమోస్ అయితే టేస్ట్ చేసే ఉంటాం. అలాగో మోమోస్ అంటే స్టీమ్ చేసిండే తింటాం కాబట్టి ఈసారి కొత్త ట్రై చేద్దామని చెప్పి కాస్త ఫ్రై చేసిన మోమోస్ అయితే ఆర్డర్ చేశా. ఇక ఈ మోమోస్ టేస్ట్ విషయానికి వచ్చే ముందు ఫస్ట్ ఈ మోమోస్ తినాలంటే పక్క టిష్యూ పేపర్ ఉండాల్సిందని చెప్పాను కదా. ఎందుకంటే ఆ మోమోస్కి అంత ఆయిల్ ఉంది భయ్యా తినాలంటే. ఇక టేస్ట్ విషయానికి వస్తే అవుటర్ లేయర్ ఏమో కాస్త ఫ్రైడ్ అండ్ లోపల అయితే కాస్త సాఫ్ట్గా ఉంది, కానీ నార్మల్గానే ఉంది టేస్ట్ అయితే. ఇక పాజిటివ్స్ అంటారా ఏమీ లేవు భయ్యా. అండ్ నెగిటివ్స్ అయితే ఆ మోమోస్ తినాలంటే ఒక టిష్యూ కాదు భయ్యా, ఒక టిష్యూ పేపర్ ప్యాకెట్ మొత్తం ఉన్నా సరిపోదు. వీడికి ఆయిల్ ఏమన్నా ఫ్రీగా వస్తుందో లేదో తెలియదు భయ్యా. ఎందుకు ఇంత ఆయిల్ వాడుతున్నాడు, అది రీయూజ్డ్ ఆయిల్ లేదో కూడా తెలియదు. అసలు ఆ మోము కూడా ఆయిల్ చాలా పీల్చుకుంటుంది భయ్యా. ఆ మాము తిన్నట్టే లేదు, ఫుల్ ఆయిల్ తిన్నట్టే ఉంది. అసలు ఆయిల్ టేస్ట్ ఎక్కువ ఉంది మాము కంటే. ఫైనల్గా టేస్ట్ మీటర్ అయితే 20 ఇస్తాను. మీకు ఫుడ్ మీద ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. బై బాయ్.